అరే బాబు, డైరెక్ట్ స్కూటర్ వేసుకొని లోపలికి వచ్చినావు కదా, ఇది రోడ్ అనుకుంటానా బస్సు అనుకుంటానా? ఓ కండక్టర్ అంకుల్, బస్సు కాబట్టి బండిని తోసుకొని వచ్చిన, వేసుకొని రాలే. అరే పోడా, బండి ఉన్నాయి కదా, బండి మీద పోవచ్చు కదా, బస్సు ఎందుకు ఎక్కినావు మళ్ళా? బండ్ల పెట్రోల్ మేయబోతున్నా అంకుల్, పొడాగిడని మాట్లాడతాను. మగోళ్ళందరి బస్సు ఫ్రీ కాబట్టి బరాబర్ ఎక్కుతాం. అట్టి బండి అంతలేవు గానీ ఆనికాయ ఎంత మాటలు మాట్లాడతాను. ఓ అంకుల్, ఆ బండి తెచ్చిందే మీ వల్ల. బస్సులు ఎప్పుడు చూసినా సీటు దొరుకుతలేవు. ఈ బండి తెచ్చినా ఆ సీట్ మీద ఇద్దరు కూర్చోవచ్చని బండి తెచ్చినాం. రే ఎవర్రా మీరంతా, సీటు కోసం బండిని కూడా తెస్తారా ఇట్లా? ఇగో అంకుల్, బండి మీద నలుగురం కలిసిపోతాం అనుకో, ఎవరైనా పోలీసు చూసిండు అనుకో బండి గుంజుకొని పంపిస్తారు. అదే బస్సులో అయిందనుకో హ్యాపీగా ఇలా ఎంజాయ్ చేస్తూ పోవచ్చు. పైగా టికెట్ కూడా ఫ్రీ. మంచిగానే స్టడీ చేసినావని ఇంత కెడిపోతారు అందరు కలిసి. ఇక్కడ పారాడైస్ బిర్యానీ తెలుసా? ఎందుకు తెలియదు, జబర్దస్త్ ఉంటది. ఆ పారాడైస్ బిర్యానీ పక్కనే భాస్కర్ కిరాణం ఉంటది, అందులో బిస్కెట్ ప్యాకెట్లు తీసుకోవడానికి పోతాను. రే రే రే, ఎంత మాత్రం బస్సు ఫ్రీ అయితే తొక్కుల బిస్కెట్ ప్యాకెట్ కోసం 10 కిలోమీటర్ బోర్డు అవసరమా? ఆ భాస్కర్ కిరాణం మా దోస్తు గాంది, మన దగ్గర ఎంత తిన్నా ఫ్రీయేగా. కూరగాయలన్నీ తీసుకున్నానే, బస్ ఎక్కిన మొత్తం ఇంకో పావు గంటల. టమాటనా తీసుకున్నా కిలా, ఇంకా 2 కిలోలు కావాలనా? ముందే చెప్పాలి కదా అది. మిర్చి కొత్తిమీర కూడా తీసుకున్నా. క్యారెట్ ఎప్పుడు చెప్పినావు నాకు? ఇగో పని చెయ్యి, నేను ఈ బస్సులు లేమంటా, నీ గుర్తుకొచ్చినప్పుడల్లా పేపర్లు రాసుకో, అన్ని కలిపి సాయంత్రం చెప్పు, సాయంత్రం ఇంటికి వస్తా, ఎందుకంటే బస్సు ఫ్రీయే కదా. నువ్వు పని చెయ్యి, నేను ఈ బస్సు లేమంటా, నీ గుర్తుకొచ్చినప్పుడు పేపర్లు రాసుకో, అన్ని కలిపి సాయంత్రం చెప్పు, సాయంత్రం ఇంటికి వస్తా, ఎందుకంటే బస్సు ఫ్రీయే కదా. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్.